హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఏంటంటే వీడియో ఎడిటింగ్ చేయడానికి పీసీ రిక్వైర్మెంట్స్ గురించి అయితే తెలుసుకుందాం. మినిమం బేసిక్ పీసీ రిక్వైర్మెంట్స్ అయితే మనం వీడియో ఎడిటింగ్ చేయడానికి అయితే ఈ పీసీ రిక్వైర్మెంట్స్ ఉంటే మాత్రమే మనం వీడియోస్ అయితే ఎడిట్ చేయగలం అనమాట. ఇది తెలుసుకుంటే మీరు ఏంటంటే మీకు ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా ఎడిటింగ్ పీసీ తీసుకుంటే మాత్రం ఇది మైండ్లో పెట్టుకొని అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రమే లైక్ చేయండి. గైస్, మెయిన్లీ ఫస్ట్ రిక్వైర్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి వీడియో ఎడిటింగ్ చేయడానికి మెయిన్లీ మీకు గ్రాఫిక్స్ కూడా మీకు ఎక్కువగా అయితే యూజ్ అవుతుంటుంది అనమాట. కాకపోతే మీకు ప్రాసెసర్ పరంగా మీకు ఎక్కువ లోడ్ అయితే పడుతుంది అనమాట. మీకు ఏంటంటే ఎడిటింగ్ చేయడానికి మెయిన్లీ మీకు మినిమం అయితే మల్టీకోర్ ప్రాసెసర్ అయితే ఉండాలి. మల్టీకోర్ ప్రాసెసర్ అంటే మీకు 4 కోర్ ప్రాసెసర్ అయితే ఉండాలి మేడం. మనకి మినిమం కంపల్సరీ అయితే మీకు 4 కోర్ ప్రాసెసర్ ఉంటే మాత్రమే మీరు చాలా బాగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోగలరు మేడం. మనకి 4 కోర్ ప్రాసెసర్ అంటే మనకి i5 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇంటెల్లో వచ్చేసరికి మీకు. అదే మనకి AMDలో చూసుకుంటే మనకి AMD Ryzen 5 సిరీస్ నుంచి అయితే మీకు 4 కోర్ ప్రాసెసర్స్ అయితే స్టార్ట్ అవుతాయి మేడం. మనకి మీకు i5 కానీ AMD కానీ రెండిట్లో మీరు 4 కోర్స్ ఉన్న ప్రాసెసర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీకు 4 కోర్ ప్రాసెసర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు మినిమం అయితే 4 కోర్ అయితే ఉండాలన్నమాట. మనకి మ్యాక్సిమం అయితే మీరు మీ బడ్జెట్ని బట్టి అయితే మీరు మినిమం అయితే ఖచ్చితంగా 4 కోర్ ఉండేటట్టు అయితే చూసుకోండి అనమాట. 4 కోర్ ఉంటే మాత్రం మీరు వీడియో ఎడిటింగ్ అయితే చాలా మంచిగా అయితే చేసుకోవచ్చు. వీడియో ఎడిటింగ్ కోసం అయితే మనకి దాంతోపాటు మనకి 1080p లెవెల్లో మీరు వీడియో ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే ర్యామ్ వచ్చేసరికి మీకు ఖచ్చితంగా 8GB ర్యామ్ అయితే ఉండాలన్నమాట. మనకి అదే 4K లెవెల్లో ఎడిటింగ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మినిమం వచ్చేసరికి 16GB అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఖచ్చితంగా వీడియో ఎడిటింగ్ చేయడానికి అయితే మీకు ర్యామ్ 16GB 4K వరకు అయితే ఉంటుందన్నమాట. మనకి అదే మనకి గ్రాఫిక్ కార్డ్ గురించి మాట్లాడుకుంటే మీకు ప్రీమియర్ ప్రో ఇలాంటి వాటికైతే మీకు గ్రాఫిక్ కార్డ్ అయితే మీకు అంతగా అయితే యూజ్ అయితే ఉండదన్నమాట. మనకి గ్రాఫిక్ కార్డ్ దేనికి యూజ్ అవుతుందన్నమాట, మనకి డైవెన్సీ రిజాల్వ్ మనకి సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, దానికి ఖచ్చితంగా అయితే గ్రాఫిక్ కార్డ్ ఉంటే మాత్రమే మీకు సాఫ్ట్వేర్ అయితే లోడ్ అవుతుంది అనమాట. మీకు లేకపోతే మీకు గ్రాఫిక్స్ అయితే లోడ్ అవ్వదు అనమాట. మనకి డైవెన్సీ రిజాల్వ్కి మాత్రం ఖచ్చితంగా మీకు గ్రాఫిక్ కార్డ్ అయితే యూజ్ చేయాలి. ప్రీమియర్ ప్రోకి మీకు యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే మీకు చాలా మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మీరు కలర్ గ్రేడింగ్ బాగా చేయాలనుకుంటే మాత్రమే మీరు మీకు గ్రాఫిక్ కార్డ్ అయితే వేసుకోవాలి. లేకపోతే మాత్రం మీకు CPU మంచిగా ఉంటే మాత్రం మీకు బాగానే పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది అనమాట. మనకి వీడియో ఎడిటింగ్ అయితే మనకి ఈ పీసీ రిక్వైర్మెంట్స్ అయితే మీకు ఏదైనా స్కిప్ అయి ఉంటే మాత్రం ఏదైనా మర్చిపోయి ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.